నేను మీ ప్రతిభ. ఈరోజు కరివేపాకు పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది మా ఇంట్లో చాలా ఫేవరెట్ పచ్చడి అనమాట. కరివేపాకు చక్కగా నీట్గా కడిగేసుకొని కొంచెం నూనెతోటి జస్ట్ కొంచెం నూనె వేసి బాగా చక్కగా తడి లేకుండా ఫ్రై చేసుకున్నాను. నూనె ఎక్కువ వేయకూడదు అనమాట అండి. ఇట్లా ఇలా ఈ విధంగా వేపేసి పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఎండుమిర్చి, వీటికి కావాల్సిన సామాన్లు చెప్తున్నాను చూడండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇది బెల్లము, చింతపండు కలిపి ఉడకబెట్టుకున్నాను అనమాట అండి. మొత్తం క్లీన్ చేసుకొని బెల్లంలో ఇసుక లేకుండా ఇదంతా క్లీన్ చేసి మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకొని నేను మీకు పచ్చడి చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా వేపేసుకున్నాను. అన్నీ మిక్స్ చేశాను అనమాట. చక్కగా దోరగా ఇలా వేపేసుకొని ఈ మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో చక్కగా స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇవి ఇలా మనం మొత్తం చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అవి వేపకూడదు. ఇప్పుడు మీకు ఒక చిన్న సలహా ఒకటి చెప్తానండి, నేను ఏ విధంగా చేస్తాననేది. ఇప్పుడు ఈ పొడి ఇట్లా మొత్తం పొడి చేసుకున్నాను. తర్వాత నేను చింతపండు, బెల్లం వేస్తానన్నమాట. దీనిలోంచి కొంచెం తీసుకున్నాను నేను పక్కకి. ఇది కరివేపాకు పొడి అనమాట. కొంచెం నువ్వులు ఫ్రై చేసేసుకొని దానిలో మిక్స్ చేసుకుంటే కరివేపాకు పొడి అవుతుంది, కరివేపాకు చట్నీ అనమాట. ఒకేసారి రెండు ప్రిపేర్ అయిపోతాయి మనకి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట అండి. ఇలా చేసుకుంటే రెండు విధాలుగా కూడా మనం కరివేపాకు చట్నీ వాడుకోవచ్చు, పౌడర్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పొడిలోకి కారం పొడి చెప్తానన్నాను కదండి. ఇంత మాత్రం నువ్వులు వేపుకున్నాను. కారం కొంచెం తక్కువ అవుతుందేమో అనేసి ఒక 4 ఎండుమిరపకాయలు వేపుకున్నాను అనమాట. వెల్లుల్లి, జీలకర్ర ఇవంతా మిక్సీ పెట్టుకుందాం. సరిపోయినంత ఉప్పు అండి, మనకి పచ్చడిలో కానీ దీంట్లో కానీ మనకు సరిపోయినంత ఉప్పు చూసుకొని మనం వేసుకోవడమే. నేను దీనికి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, మన పచ్చడి అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని నీళ్లు పడతాయండి, నేను వీడియోలో మర్చిపోయాను చెప్పడం. నీళ్లు బాగా మరగపెట్టుకొని చల్లార్చుకొని ఆ నీళ్ళతోని రుబ్బుకోవాలి. పోపు ఇంగు వేసుకొని కొంచెం పోపు వేసుకుంటే దాంట్లోనే ఒక 5 నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టి మనం పచ్చడి మగ్గనిచ్చినట్లయితే ఇక 4 months అయినా సరే నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది. టేస్టీ అండ్ హెల్దీ. నేను చెప్పిన విధంగా పొడి చూస్తున్నానని చెప్పాను కదా, ఇదిగోండి పొడి కూడా రెడీ అయిపోయింది. గుమగుమ వాసన వచ్చేస్తుంది. మా పిల్లలైతే అమ్మ నువ్వు వండిన కూర ఇప్పుడు వద్దు, నాకు ఈ పచ్చడేసి పెట్టే అని అంటున్నారు అనమాట. అంత చక్కగా ఉంటుంది అనమాట అండి. మంచి గుమగుమ టేస్ట్. అసలు ఎవరైనా తినొచ్చు అనమాట అండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా కూడా తినొచ్చు. ఒక శనగపప్పు స్కిప్ చేసుకోవాలి అంతే. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దూరంలో ఉన్న మన వాళ్ళకి ఎవరికైనా పెట్టాలనే కూడా నిలవ ఉంటుంది అనమాట. ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.